మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే శిరీష లెసన్స్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను నొక్కండి. అమ్మఒడి. వినడం, ఆలోచించి మాట్లాడడం. పిల్లలు, ఇక్కడ చిత్రాన్ని చూశారు కదా. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా? మొదటిది, చిత్రంలో ఎవరెవరున్నారు? చిత్రంలో అమ్మ, తన పిల్లలు ఉన్నారు. రెండవ ప్రశ్న, అమ్మ పిల్లలకి ఏం చెప్తుంది? అమ్మ పిల్లలకు చదువు చెప్తుంది. మూడవ ప్రశ్న, అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది? అమ్మ పిల్లల కోసం అన్నీ చేస్తుంది. వాళ్ళకి భోజనం పెడుతుంది, వాళ్ళ బట్టలు ఉతుకుతుంది, వాళ్ళ పుస్తకాలకు అట్టలు వేస్తుంది, వాళ్ళకి చదువు చెప్తుంది. పిల్లలకు కావాల్సిన పనులన్నీ కూడా అమ్మే చేస్తుంది. అంటే ఇక్కడ అమ్మ యొక్క గొప్పతనాన్ని మనమందరం తెలుసుకోవాలి కదా. పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం అమ్మ ప్రేమను, గొప్పదనాన్ని తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. అయితే ఈ పాఠాన్ని కవి పరిచయం. బాడిగ వెంకట నరసింహారావు. ఈయన ఆగస్టు 15, 1913లో జన్మించారు. జనవరి 6, 1994లో మరణించారు. ఈయన కృష్ణా జిల్లాలో కౌతరం అనే గ్రామంలో జన్మించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకము, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతిగరించారు. ఈయన అనార్కలి పాత్ర కూడా వేశారంట, ఒక స్త్రీ పాత్రను. అప్పటి నుంచి ఆయన్ను అనార్కలి నరసింహారావుగా పిలిచేవారట. ప్రస్తుత పాఠ్యభాగము బాలబంధు బివి నరసింహారావు గారు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఈయన రచించినటువంటి సంపూర్ణ రచనలు 2వ సంకలనం నుంచి ఈ అమ్మఒడి అనే పాఠాన్ని తీసుకున్నారు. అమ్మఒడి. అమ్మఒడి చదువుల బడి, అమ్మఒడి చదువుల బడి, మాయమ్మఒడి నాకొక గుడి, మాయమ్మఒడి నాకొక గుడి, అమ్మ చూపును ఒరవడి దైవమ్మ కంటెను త్వరపడి, అమ్మ చూపును ఒరవడి దైవమ్మ కంటెను త్వరపడి, అమ్మ చెప్పిన సుద్దులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ చెప్పిన సుద్దులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణము శ్రావ్యము వీణుల భూషణము, అమ్మ మంజుల భాషణము శ్రావ్యము వీణుల భూషణము, అమ్మ హృదయ అనురాగము దివ్యము భవ్యము యోగము, అమ్మ హృదయ అనురాగము దివ్యము భవ్యము యోగము, అమ్మ చల్లని కరములు దానమునకు ఆకరములు, అమ్మ చల్లని కరములు దానమునకు ఆకరములు, అమ్మ చరణ తలమ్ములు క్షేమము పండు పొలమ్ములు, అమ్మ చరణ తలమ్ములు క్షేమము పండు పొలమ్ములు, అమ్మ కన్నుల కాంతులు లోకమునకు సుఖశాంతులు, అమ్మ కన్నుల కాంతులు లోకమునకు సుఖశాంతులు,
అమ్మయే నా సర్వము, ధైర్యము బలము గర్వము. అమ్మయే నా సర్వము, ధైర్యము బలము గర్వము. అమ్మవడి చదువుల బడి, మాయమ్మవడి నాకొక గుడి. గేయం విన్నారు కదూ. ఇప్పుడు ఈ గేమ్ యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. అమ్మవడి చదువుల బడి, మాయమ్మవడి నాకొక గుడి. మా అమ్మ తన వడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. అందుకే మా అమ్మవడి నాకొక గుడి. నేను చిన్నప్పుడు బడికి రాకముందే ఎన్నో సంగతులు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అంతే కదా, మనం కూడా అంతే కదా. చిన్నప్పుడు స్కూల్కి రాకముందు మనం అందరం కూడా మన అమ్మ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇప్పటికీ కూడా చూడండి, మన ఇంటి చుట్టుప్రక్కల పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ అమ్మకి అన్నీ చెప్తుంటారు. చిన్ని పాపలు, 1 సంవత్సరం 2 సంవత్సరం ఏడాది పిల్లలు ఉంటారు కదా. అలా చిన్నపిల్లలకి అమ్మ యొక్క వడే గుడి. అమ్మ చూపును ఒరవడి, దైవము కంటే త్వరపడి. దేవుని కంటే ముందు మా అమ్మ నాకు నా భవిష్యత్తుకు మంచి వరవడిని చూపిస్తుంది. అమ్మ చెప్పిన శుద్ధులు, అనిసమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ కూడా మాకు ఉపయోగపడే తెలివితేటలు. అమ్మ పెదవుల హాసము, నిత్యము మాకు వికాసము. మా అమ్మ పెదవులపైన ఉన్నటువంటి చిరునవ్వు మాకు నిరంతరము తెలివిని ఇస్తుంది. అమ్మ మంజుల భాషణం, శ్రావ్యము వీణుల భూషణం. మా అమ్మ మాట్లాడేటువంటి మాటలు చక్కగా మాట్లాడుతుంది మా అమ్మ. మా అమ్మ యొక్క అందమైనటువంటి మాటలు వినడం మా చెవులకి అలంకారము. అమ్మ హృది అనురాగము, దివ్యము భవ్యము యోగము. మా అమ్మ ప్రేమ, మా అమ్మ హృదయంలో ఉండేటువంటి అనురాగము ఎంతో ఉత్తమమైనది, శుభకరమైనది. మాకు అన్నీ సమకూర్చేటువంటి మా అమ్మ ప్రేమ చాలా శుభకరమైనది. అమ్మ చల్లని కరములు, దానమునకు ఆకరములు. అమ్మ చల్లని కరములు, మా అమ్మ యొక్క చల్లని చేతులు, అంటే మేలైనటువంటి చేతులు దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ కన్నుల కాంతులు, లోకమునకు సుఖశాంతులు. మా అమ్మ యొక్క కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి. అమ్మయే నా సర్వము, ధైర్యము బలము గర్వము. మా అమ్మే నాకు సర్వం, నా ధైర్యం, నా బలం, నా గర్వము, సర్వస్వము. మా అమ్మ ఏమి చెప్తే అది నేను చేస్తాను. అంటే మనం అందరం కూడా అంతే కదా. మన అమ్మ అంటే మనకి చాలా ఇష్టం. కాబట్టి మనందరం కూడా మన అమ్మను గౌరవిద్దాం. సరేనా?